రీసెంట్ గా సంజు సన్యాల్ చాలా ఫేమస్ ఎకానమిస్ట్, ఎకనామిక్ అడ్వైజర్, ఆయన ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ ని ట్యాగ్ చేశారు రీసెంట్ గా ట్విట్టర్ లో. ఆర్టికల్లో కలకత్తాలో ఒక అమ్మాయి ICSE 10th బోర్డ్ ఎగ్జామ్స్ కి వెళ్తుంది. వెళ్లే టైంలో వాళ్ళ అమ్మకి యాక్సిడెంట్ అయింది, వాళ్ళ అమ్మ చనిపోయింది. అది తెలిసి అమ్మాయి పోలీస్ హెల్ప్ తీసుకుని ఎగ్జామ్ కి వెళ్ళి కూర్చుంది, ఎగ్జామ్ రాసింది. ఇక్కడ తల్లి చనిపోయినందుకు ఒక ట్రామా, ఇంకో పక్క పరీక్ష రాయాలన్న కంగారు. ఈ రెండింటి మధ్య ఆ చిన్న మనసు ఎంత తల్లడిల్లు ఉంటుంది, ఇదే పెద్ద క్వశ్చన్. ఆయన ఆ ట్వీట్ లో ఒక మాట రాశారు, ఇక్కడ మన సొసైటీ ఎలా వెళ్ళిపోతుంది, ఈ క్రూయల్ కాంపిటేటివ్ వరల్డ్ లో మనం ఎగ్జామ్ కి ఇంత ప్రయారిటీ ఇస్తున్నామా? ఆ పాప తప్పనట్లేదు నేను, కానీ మన కల్చర్ లో పరీక్షకున్న ప్రయారిటీ అంటున్నాను. చాలా పెద్ద ట్రెండ్ అయిపోయింది అనమాట. APJ అబ్దుల్ కలాం వాళ్ళ అమ్మ చనిపోయినా పని చేశారు, ఇంకొక వ్యక్తి వాళ్ళ నాన్న చనిపోయినా డ్యూటీలోనే ఉన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా అన్నిటి మీద ప్రమాణం చేసి మరి ఎగ్జామ్ రాసి సాధిస్తూ ఉంటాం. కానీ ఇది ఎంతవరకు కాంపిటీషనే జీవితమా, కాంపిటీషన్ ఒక వరల్డ్? ఇదే పెద్ద క్వశ్చన్ జరుగుతుంది ఇప్పుడు చర్చ ఈ ట్వీట్ తర్వాత నెటిజన్స్ లో. కొంతమంది అంటున్నారు 3 గంటలు పరీక్ష రాసి వచ్చిన తర్వాత ఆ బాధని, ఆ ట్రామాని అమ్మాయి అనుభవించవచ్చు కదా, ఆ 3 గంటల పరీక్ష అనేది అమ్మాయికి చాలా ఇంపార్టెంట్, లేకపోతే సంవత్సరం మొత్తం పొద్దు కదా. ఇది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, లేదు అంత బాధను దిగమింగుకుని అమ్మాయి ఎలా రాసుంటుంది ఎగ్జామ్ అని, అంతకంటే మించి అంత ప్రాక్టికల్ గా ఎలా ఆలోచించగలిగింది అని. ఇవన్నీ పక్కన పెడితే మన సమాజం విపరీతమైన కాంపిటీషన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది, బోర్డ్ ఎగ్జామ్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది, ఇవన్నీ మనం ఒకసారి గమనిస్తే నిజంగా ఇలాంటి వరల్డ్ లో మనం బతుకుతున్నామా? ఖచ్చితంగా ఇలాంటి వరల్డ్ లో బతుకుతున్నాం. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో, ఈవెన్ నా జీవితంలో కూడా ఒక బాధ అనేది మనం ఆ ఫీల్ అయ్యే టైం కూడా ఇవ్వలేకపోతున్నాం అనమాట. సో అటువంటి క్రూయల్ కాంపిటేటివ్ వరల్డ్ లో మనం ఉన్నాం.